నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడుల వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితంగా నమోదు చేసే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ యాకూబ్ ఆల్ రిఫాయి గారి అధ్యక్షతన పలు ప్రభుత్వ సంస్థల ప్రతినిధుల సభ్యులుగా చేర్చి కేబినెట్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ యొక్క కమిటీ మనం చూసుకుంటే కువైట్లో నష్టాలను నమోదు చేయడం, ప్రభావిత వర్గాలకు కలిగిన నష్టాలు అంచనా వేయడం ఈ యొక్క కమిటీకి అప్పగించిన బాధ్యత. అలాగే ఇరాన్ దాడి ఫలితంగా తమకు మరియు తమ పర్యవేక్షణలో ఉన్న సంస్థలకు కలిగిన నష్టాలపైన సమగ్రమైన సవివరమైన జాబితాను తయారు చేయడం ద్వారా సంబంధిత అధికారులందరూ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ నివేదికలను ఆ తర్వాత కమిటీకి సమర్పించాలి. ఈ నివేదికలలో నష్టం యొక్క స్వభావం, అది భౌతికమైనదా, కార్యకలాపాలకు సంబంధించిందా లేదా సాంకేతికమైనదా అనే వివరాలు, ఫోటో ఆధారాలు మరియు సహాయక పత్రాలతో పాటు సమర్పించాల్సి ఉంటుంది, స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం నష్టాలను అంచనా వేయడంలో ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడం, తద్వారా తగిన చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం చేయడమని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఇరాన్ కువైట్లోని పలు ప్రాంతాలలో దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రాంతంలో ఎంత నష్టం కలిగింది, ఏ డిపార్ట్మెంటు ఎంత నష్టం చేకూరిందని చెప్పేసి పూర్తిగా ఫోటోలు మరియు దాని యొక్క వివరాలతో సహా క్యాబినెట్కు సమర్పించాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి క్యాబినెట్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.